కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతున్నదట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తెరలవుతున్న తెలంగాణను కాపాడే పని పెట్టుకుంటుందట. ఈ ముచ్చట ఇప్పుడు అంతకాయిజ్గా ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, ఖుద్దు కవిత మేడమే అంటుంది. మీరే నుండ్రి. ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు పెడుతుంది, పార్టీ ఎజెండా ఏంటిదంటారా? అది కూడా మేడమే చెప్తుంది. మంచిగా నుండ్రి చేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. ఇనరా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను అయితే పోటీ చేసుడు బరాబర్ ఉంటదట. మరి మేడంకు ఎవరు మద్దతు ఇవ్వాలంటే చెప్తుంది ఆముచడ గుడి నుండి. నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. ఒక మావోయిస్టు లెఫ్ట్ పార్టీలనే మద్దతు అడుగుతుంది ఏంది అనుకోకుండ్రి. అటు చదువుకునే విద్యార్థులను కూడా జాగృతిలో చేరి జనం బాట పట్టాలంటుంది. ఆ ముచ్చట కూడా మీరే నుండ్రి. విద్యార్థి లోకాన్ని పిలుస్తా ఉన్నా, ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. ఇట్లా నిరుద్యోగులు విద్యార్థులే కాదు, అటు అమ్మలక్కలు కూడా రాజకీయ రంగప్రవేశం చేయాలి, తెరలవుతున్న తెలంగాణను కాపాడాలని దేవనపల్లి కవిత మేడం దేవులాడుకు వచ్చింది. అంతకు మొదలు అసెంబ్లీలో కూడా కవిత మేడం కన్నతండ్రి కేసీఆర్ సార్తోని, తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్తోని ఆస్తుల పంపకాల మీద పైసలు పంచుకునే కాడనే కయ్యాలు పెట్టుకుండ్రు. ఇట్లా కానరాకుండా అవుతుండ్రని అంటుంటే, ఆస్తుల కోసం చేసే పోరాటం కాదు నాది, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం అని శాననే బాధపడ్డది. ఏపీల రాజన్న బిడ్డే కదా, తోడబుట్టిన అన్న జగనాలు సార్ను తోడేలు లెక్క ఎంటబడి కదిని ఎందుకు కాకుండా అయ్యింది. కొనాకరికి పోయి కాంగ్రెస్ లా కలిసింది. తెలంగాణ నుంచి ఏపీకి పోయి ఎలుము చేద్దాం అనుకుని ఎటు కాకుండా అయ్యింది. మరి ఇప్పుడు కవిత మేడం తెలంగాణలో పెట్టే పార్టీ కూడా ఏమైతుందో, కవిత మేడం ఏం చేస్తుందో. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే, ఇట్లా పేరున్న పెద్ద లీడర్ల బిడ్డలు రాజకీయంలో ఇట్లా రాజకీయం చేస్తుంటే శత్రువులు ఎక్కడో ఉండరు, బిడ్డల రూపంలో ఇట్లా కూడా ఉంటారు అనుకుంటా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండ్రు అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.